హలో వ్యూవర్స్, అస్సలం వాలేకుమ్ అండ్ నమస్తే. ఈరోజు మీ అందరి కోసం ఒక జ్యూస్ని అయితే నేను రెడీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే స్ట్రాబెర్రీ, అవకాడో, బనానా ఈ మూడింటి కాంబినేషన్లో మనకి హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ డ్రింక్ని అయితే నేను రెడీ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై అయాన్స్ హోమ్మేడ్ కిచెన్. దీనికోసం మనకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్ట్రాబెర్రీ, అవకాడో, బనానా, జీడిపప్పు, బాదం అండ్ వాటర్ మెలన్ సీడ్స్. ఈ స్ట్రాబెర్రీస్ని మనం బాగా వాష్ చేసి దీన్ని 2 పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అవకాడోని కూడా మనం బాగా వాష్ చేసి మధ్యలో ఉన్న సీడ్ని రిమూవ్ చేసి దాంట్లో ఉన్న గుజ్జుని మొత్తం ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న ఈ గుజ్జుని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను. వీటి కోసం నేను 2 బనానాస్ తీసుకున్నాను. పైన ఉన్న తొక్కల్ని తీసేసి మధ్యలో ఉన్న వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బనానా పీసెస్, అవకాడో పీసెస్ అండ్ స్ట్రాబెర్రీ పీసెస్ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ మరింత స్వీట్నెస్ రావడం కోసం కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ హనీని కూడా నేను దీంట్లో వేసుకుంటున్నాను. వీటన్నిటితో పాటు ఒక 1/2 లీటర్ పాలను కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మరింత చిల్నెస్ రావడం కోసం చిల్డ్ వాటర్ కూడా మనం వీటిలో వేసుకోవాలి, లేదా ఐస్ క్యూబ్ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా ఎందుకు లేట్, మిక్సీ పట్టేద్దాం రండి. చూడండి, ఇది మిల్క్ షేక్ అవుతున్నప్పుడే ఎంత రెడ్డిష్గా కనిపిస్తుందో. అంతేనండి, మీకు కావాల్సిన ఈ స్ట్రాబెర్రీ, అవకాడో, బనానా కాంబినేషన్లో ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వీటిని స్ట్రాబెర్రీ పీసెస్ అండ్ ఆల్మండ్ పీసెస్, వాటర్ మెలన్ సీడ్స్తో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ జ్యూస్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.